జానకమ్మ, మీరందరూ నన్ను క్షమించాలి. చికెన్ పాక్స్ లక్షణాలు కనిపిస్తున్నాయి అమ్మా. ఊరాతల చెరువు దగ్గర కల్లుపాకుంది కదమ్మా, అక్కడికి వెళ్ళి తీసుకురా. అలాగే పిన్ని. తులసమ్మ వాడిపోయిందంటే నా బిడ్డకి ఏదో జరిగింది. ఏం లేవనుకున్నాను రా, దొరికిందిరా. సూపర్ ఫిగర్ రా. తేజ, 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 వదిలే. అక్క, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది చక్రికి అమ్మవారు సోకింది తేజ. కళ్ళు చల్లితే తగ్గుతుందంట, అందుకే వచ్చాను. ఎప్పటి నుంచి అక్క? రాత్రి జ్వరం వచ్చింది. పొద్దున ట్రీట్మెంట్ చేయిద్దామని డాక్టర్ ఇంటికి పిలిస్తే చికెన్ పాక్స్ అని చెప్పారు. బావుకి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. నువ్వు వెళ్ళు, నేను తీసుకొస్తాను. బాబు, ఓ బాటిల్ ఇవ్వమ్మా. 30 రూపాయలండి. అమ్మా, అమ్మా, నేను చక్రిని చూడాలి, నేను నా బిడ్డను చూడాలి. అమ్మా. చక్రి, జానకమ్మ, లేదు, నేను నా బిడ్డను చూడాలి. నన్నెవరు ఆపకండి. చక్రి, ఈ తాడు విప్పే ప్రయత్నం చేస్తే నట్టింట్లో నా శవాన్ని చూస్తా. అమ్మా, అర్చన, చక్రి, చక్రి, ఏంటి నాన్న? చక్రి, ఏంటి నాన్న నీకు ఈ పరిస్థితి? నన్ను చూడు నాన్న, అమ్మను, జానకమ్మను వచ్చానురా. చూడు నాన్న, చూడు నాన్న. అయ్యయ్యో, చక్రి, ఏమైంది నీకు?
క్షణం నుంచి మీ బతుకు వేరు, మా బతుకు వేరు. మీ గుమ్మం వేరు, మా గుమ్మం వేరు. అర్థమైందా? చక్రి, చక్రి, ఏమైంది చక్రి? జనకమ్మ, నువ్వు భయపడినట్టుగానే చక్రికి ఏదో జరిగింది. ఏం కాలేదమ్మా, చక్రిబాబు ఒంటి మీదకి అమ్మోరు వచ్చింది. తగ్గిపోతుందిలేండి. అమ్మా, మీరందరూ ఎందుకు వచ్చారమ్మా? మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తే అనసూయ మిమ్మల్ని సూటిపోటి మాటలతో చంపేస్తోంది. అది విని నేను తట్టుకోలేను. అయినా నాకేం కాదమ్మా. ముందు మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను ఈ పరిస్థితిలో వదిలేసి మేము ఎలా వెళ్ళగలం చక్రి? మా అందరి ప్రాణాలు నీకోసమే కొట్టుకుంటాయిరా. అయినా కూడా మమ్మల్ని వెళ్ళమంటావా? మాకెన్ని అవమానాలు జరిగినా, అనసూయ మమ్మల్ని ఎన్ని మాటలన్నా మేము ఇక్కడి నుంచి కదలం. నీకంటే మాకు ప్రపంచంలో ఏది ముఖ్యం కాదు నాన్న, ఏది ముఖ్యం కాదు. నువ్వు మాకు కావాలి చక్రి, నీ సంతోషం కావాలి. నిండా నూరేళ్ళు నువ్వు చల్లగా ఉండాలి. ఇక్కడ గాలి కూడా సరిగ్గా ఆడటం లేదు. అర్చన, చక్రిని హాల్లోకి తీసుకెళ్దాం, పట్టండి. వద్దమ్మా, నా గురించి మీరేం టెన్షన్ పడకండి ప్లీజ్. అడ్డు చెప్పక చక్రి. అనసూయ గురించి నువ్వు టెన్షన్ పడుతున్నావని మాకు అర్థమైంది. మనం ఆ మనిషికి భయపెడితే ఇంకా ఇంకా భయపెడుతుంది. జాగ్రత్త, జాగ్రత్త చక్రి, జాగ్రత్త. మెల్లగా, నెమ్మది. పదక్క. తేజ, ఆ, ఇక నువ్వు ఇంటికెళ్ళు. చక్రిని నేను చూసుకుంటాను. అదేంటక్క, బావని చూడకుండా నన్ను వెళ్ళిపోమంటావా? తేజ ఇంట్లోకి అడుగు పెడితే వేరే కాపురం విషయం తెలిసిపోతుంది. అనవసరంగా వీడు బాధపడతాడు. ఎలాగైనా సరే ఇటు నుంచిటే వీడిని పంపించేయాలి. ఏంటక్క, ఏం ఆలోచిస్తున్నావు? తేజ, మీ బావ దగ్గరికి ఎవరు రాకూడదట. ఇందాకే డాక్టర్ చెప్పెళ్ళారు, వైరస్ సోకుతుందట. కాస్త తగ్గగానే నేనే ఫోన్ చేస్తాను, అప్పుడొద్దు గాని. బయలుదేరు. అది కాదక్క, ఒక్కసారి చూసి వెళ్తాను. తేజ, అర్థం చేసుకోరా ప్లీజ్. నేను ఫోన్ చేస్తాను కదా. అయినా టెన్షన్ పడాల్సిందేమీ లేదు. నువ్వు బయలుదేరు, సరేనా? ఏంటో అక్క, బావని చూడకుండా వెళ్ళాలంటే నాకు మనసు రావట్లేదు. వెళ్ళరా ప్లీజ్, వెళ్ళరా. అక్క, ఫోన్ చేస్తావు కదా?
చేస్తాన్రా. ఉంటానక్క. ఉమ్. జానకమ్మ గారు, కాసేపు నేను అలా బయటికి వెళ్ళేసరికి అడ్డుగోడలు దాటి వచ్చేసారా? మీకు కొంచెం కూడా పంతం పౌరుషం లేవా? అనసూయ, మా చక్రికి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మేము ఇక్కడికి రాకుండా ఆ దేవుడు కూడా మమ్మల్ని ఆపలేడు. ఈ టైంలో పౌరుషం పంతమని మమ్మల్ని వేరు చేసి మాట్లాడకు. ఇది మరీ బాగుంది. ఒకరికొకరు వేరు పడిపోయాక మళ్ళీ ప్రత్యేకంగా వేరు చేసి మాట్లాడటమే ఉంది. అయినా చక్రి లోపల రూమ్ లో ఉంటే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అడిగేది మిమ్మల్ని, సమాధానం చెప్పండి. అనసూయ, లోపల సరిగ్గా గాలాడటం లేదమ్మా, అందుకే ఇలా. గాలాడట్లేదని కాదు, కొడుకు కళ్ళెదురుగా ఉండాలనే ఇలా తీసుకొచ్చారు. ఏమమ్మా జానకమ్మ, నువ్వు గీసిన గీత ఎవరైనా దాటితే ఇంట్లో నుంచి వెళ్ళేస్తావా? మరిప్పుడు మిమ్మల్ని అందరినీ ఏం చేయాలి? ఇంట్లో అత్తకో న్యాయం, కోడలుకో న్యాయమా? ఆ తాడనే అడ్డు కూడా మీ అందరూ ఒప్పుకుంటేనే కదా కట్టాను. మరి ఆ తాడు దాటిని మిమ్మల్ని అందరినీ ఏం చేయాలి? అనసూయ, నువ్వు నా చావు కోరుతున్నావా, బతుకు కోరుతున్నావా? చక్రి, నువ్వు మాట్లాడకు. నువ్విష్టపడి నాతో వేరుగా వచ్చావు, అర్థమైందా? చక్రికి ఏదైనా జరిగితే అది మీ వల్లే కానీ నా వల్ల కాదు. అనసూయ, ఏంటమ్మా ఇది? మా వల్ల చక్రికి ఏమైనా జరగటం ఏంటి? ఇలా మాట్లాడి మమ్మల్ని అందరినీ బాధ పెట్టాలనే కదా? బాధ పెట్టాలనే కదా ఇది ఇలా ప్రవర్తిస్తుంది. అది అడ్డుతాడు పెట్టడం వల్లే కదా మన చక్రికి ఇలా జరిగింది. మేడం జయలక్ష్మి గారు, నా వల్ల కాదు, మీ వల్లే చక్రికి ఇలా జరిగింది. మీ వల్లే. మా బిడ్డ మాకు ప్రాణం ప్రాణం అంటూ మరీ చాదస్తంగా పెంచారు. ఈ ప్రపంచంలోనే అందరమ్మల కన్నా మీ ప్రేమే గొప్పదని మీ గర్వం. ఆ గర్వాన్ని ఆ దేవుడు సహించలేదు. వింటున్నాం కదా అని మరీ అంతగా రెచ్చిపోయి మాట్లాడుకో. మా అంత గొప్ప ప్రేమ ఈ ప్రపంచంలోనే లేదు. ప్రేమించడం వల్ల ఇలాంటివి జరగవు, ద్వేషించడం వల్లే ఇలా జరుగుతాయి. జయలక్ష్మి, మాట్లాడకు. అనసూయ, మేమిక్కడికి రావడం నీ దృష్టిలో తప్పైతే వెళ్ళిపోతాం. జానకమ్మ, దానికి తలొక్కి మాట్లాడాల్సిన అవసరం లేదు. సరదా,
మాట్లాడొద్దని చెప్పానా? పదండి అర్చన, పద. హలో జానకమ్మ గారు, అలా మాట్లాడకుండా వెళ్ళిపోతే సరిపోదు. అందరూ మూకముడిగా మీరు చేసిన తప్పుకి క్షమాపణ చెప్పి వెళ్ళండి. అనసూయ, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించకు. అమ్మ నీకు క్షమాపణ చెప్పాలా? చక్రి, అసలే నీకు ఒంట్లో బాలేదు, నువ్వు టెన్షన్ పడకు. కొన్ని కండిషన్లు పెట్టుకున్నాం, అది ఎవ్వరు తప్పినా అది తప్పే. దానికి క్షమాపణ చెప్పి తీరాల్సిందే. నీకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం మాకు లేదు. అనసూయ, మమ్మల్ని క్షమించమ్మా. అమ్మా, నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటమ్మా? చక్రి, నేను క్షమాపణ చెప్పింది నీకోసమే కదా, నీకోసం వచ్చినందుకేగా. నా బిడ్డ కోసం నేను ఎన్నైనా భరిస్తాను నాన్న. అనసూయ, మరొక్కసారి చెప్తున్నానమ్మా, నన్ను క్షమించమ్మా. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఛీ! అర్చన, ఏంటి జనకమ్మ? గుడికి వెళ్తున్నాను. మేం కూడా వస్తాం జనకమ్మ. నాతో ఎవరు రాకండి శారదా, వెళ్ళొస్తారు. కంగారు పడుకు బాబు, త్వరలోనే తగ్గిపోతుంది. జానకమ్మ అత్తయ్యని నేను చాలా బాధ పెట్టాను. ఆ పాప నాదే. ఆవిడ నాకు క్షమాపణ చెప్పడం కాదు, నేనే ఆవిడకి క్షమాపణ చెప్పాలి. మా అబ్బాయి చక్రికి అమ్మవారు సోకింది. పెళ్లి జరిగినప్పటి నుంచి ఏదో ఒకటి ఇలా జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయి జాతకం మా అబ్బాయి జాతకంతో కుదరకపోవడం వల్లే ఇలా జరుగుతున్నాయని మాకు ముందే తెలిసింది. అనుకోకుండా ఎదురైన నాగసాధువు కూడా ఇదే మాట చెప్పారు. ఆయన అన్నట్టే తులసి చెట్టు వాడిపోతూ ఉంది. ఇవన్నీ తలుచుకుంటుంటే భయం వేస్తుంది శాస్త్రి గారు. నా బిడ్డకి ఏదైనా జరిగితే నేను బతకలేను.
మీ బాధ భయం నాకు అర్థమైందమ్మా, ఒక్కసారి పరిశీలిస్తాను.